ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇప్పగూడానికి చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. గడ్డిమందు తాగడంతో ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకుని భర్త పవన్ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు సునార్క నిర్మల. పిల్లకు నేను అత్తయ్యనవుతా. ఆ పిల్లకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల కానుంచి కూడా ఎప్పుడు వేధించడం తప్ప, అదనపు కట్నం కోసం వేధించడం తప్ప, ఏ రోజు పిల్ల ఫోన్ చేసినా అమ్మ నన్ను కొట్టింది, నాన్న నన్ను కొట్టింది అని చెప్పడం తప్ప వేరేదైతే ఆ పిల్ల ఎప్పుడు నేను మంచిగున్నా, నేను తిన్నా, నేను తాగినా అన్నదైతే ఏ రోజు చెప్పలేదు. రీసెంట్గానైతే ఈ పాపకు సంబంధం వచ్చింది. ఈ పాపకు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 లక్షల కట్నం అడిగితే, అమ్మ నేను షాప్ పెట్టుకోవాలి డబ్బుల గురించి అని అన్నాక ఈ పిల్లని ఏం అడిగిందంటే, నీ చెల్లెకి 2 లక్షల కట్నం ఇస్తున్నారు కదా, నీకెందుకు కట్నం ఇవ్వరని ఆ పిల్లని చెప్పుకోరాని చోట ఒళ్ళన్నీ దెబ్బలే కమిలిపోయి సిగరెట్లతోని కాల్చి కట్నం కోసం నానా విధాలుగా వేధించేసి ఆ పిల్ల తనంతట తానుగా మందు తాగే విధంగా అదొక రకమైన వేదన. పక్కన వాళ్ళకు కూడా వినబడకుండా డోర్లేసి అక్కడ అంతమంది ఉన్నా కానీ, అత్త మామ ఆడబిడ్డ ఎంతమంది ఉన్నా కానీ పక్కన వాళ్ళకు కూడా వినబడకుండా ఇంట్లో టార్చర్ చేస్తే అమ్మాయి ఒంటి నిండా ఇంత దద్దులతోని చెప్పుకోని చోట్లలో కూడా సిగరెట్లతోని కాల్చి అతిక అది అమ్మాయి పడే బాధ కాదు. అదైతే మాకు తెలిసినంత మట్టుకైతే కానీ ఆమె అదనపు కట్నం కోసమే ఆ పిల్లిగాడు ఆ విధంగా చేసిండు. బట్లో ఫోన్ చేసినప్పుడు కూడా మాకు 12 గంటలప్పుడు ఫోన్ చేసి అమ్మ నేను గడ్డి మందు తాగినా అని అన్నప్పుడు మా ఇంటి పక్కన ఫోన్ చేసి పిల్ల ఇట్లా మందు తాగిందట అబ్బా అని అంటే మేము ఫోన్ చేసినప్పుడు మాకు ఫోన్లో అన్ని వీడియో కాళ్ళలో మొత్తం చూపించారు. అమ్మాయి చోట్లలో చెప్పుకోరాని చోట్లలో కూడా అంత ఘోరం. అసలు అది మనం చెప్పుకోలేము కూడా. కేవలం కట్నం కోసమే వేధించుకొని తిన్నాడు వాడు. మాకేమైనా కానీ వాడు రావాలి. మేము అడిగిన దానికి దేనికైనా కానీ మాకు న్యాయం జరిగేలాగా మీడియా తరపునైనా మాకు పని కూడా చెయ్యడు పిలిగాడు. ఏమైనా ఈ అమ్మాయి చేస్తే అకౌంట్లో వేయించుకోవడం, తిన్నామా తాగినమా జల్సాలు చేసినామా అన్నది ఒక్కటే. ఇక్కడ బ్రతకలేము అన్నట్టుగా అక్కడికి తీసుకొని పోయి పిల్ల ప్రాణాలు తీసిండు. అమ్మాయి పేరు వచ్చేసి శ్రావణి, ఆ అబ్బాయి పేరు వచ్చేసి సాధనపల్లి పవన్ కుమార్. మా అక్క పేరు శ్రావణి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. అక్కకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే సెకండ్ అమ్మాయిని ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇట్లా సంబంధాలు చూశారు. సంబంధాలు చూసిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత చేతికి అందింది కట్నం ఇచ్చుకుంటాం అనేసి మా పేరెంట్స్ చెప్పడంతో తెలిసి ఒకరోజు ఫోన్ చేసి మా అక్క అంటే వాళ్ళ ఆయనే మా బావగారికి ఫోన్ చేసి నాకు బెల్ట్ షాప్ పెట్టుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని అడిగితే అమ్మాయికి ఇలా సంబంధాలు వస్తున్నాయి, మేము ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో లేము, పెద్ద కొడుకులా అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాం అనేసి బతిన్లాడి చెప్పారు. ఆ రోజే ఫోన్ చేశారు. ఆ రోజు ఫోన్ చేసినప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఫోన్ చేయలేదు. ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి మిడ్నైట్ 12 గంటలకు ఫోన్ చేసి మా అక్కే ఫోన్ చేసి నాన్న నేను ఇట్లా మందు తాగాను, గడ్డి మందు తాగాను అని ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన తెల్లారి నేను మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ నాకు హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉండడంతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా స్టమక్ క్లీన్ చేసేసి నార్మల్ వార్డులోనే ఉంచారు. నార్మల్ వార్డులో ఉంచిన తర్వాత మేడం వచ్చిన తర్వాత అంటే గడ్డి మందు తీసుకుంటే గడ్డి మందు కాకుండా ఎలకల మందు అనేసి అలా చెప్పారంట వాళ్ళతో అలా చెప్తే స్టమక్ క్లీన్ చేసేసి సేఫ్ జోన్లో ఉంచారు. సేఫ్ జోన్లో ఉంచిన తర్వాత తాగింది ఎలకల మందు కాదు కదా, గడ్డి మందు కదా అనేసి మేడం వచ్చిన తర్వాత మేడంని అడిగాం మేము. మేడం రిపోర్ట్స్ అంటే మేడం ఇలా ఎలకల మందు అనేసి రాశారంట, ఒకసారి చూడండి మేడం అని అడిగితే మేడం అసలు ఏ మందు తాగింది ఏంటి ఫోటో చూపించండి అని అడిగితే ఫోటో చూపించాం. ఫోటో చూపించిన తర్వాత అమ్మ దీనికి ఫోటో చూపించిన వెంటనే మేడం అమ్మ దీనికైతే విరుగుడు అయితే ఏం లేదు, మేము ఇచ్చే ట్రీట్మెంట్ మేము ఇస్తాము, కానీ మెల్లమెల్లగా అమ్మాయి ఆర్గాన్స్కి ఆ మందు పట్టేస్తుంది, ఆ అమ్మాయి చనిపోయే అవకాశాలు ఉన్నాయని మేడం గారు చెప్పారు. చెప్పిన వెంటనే మేము మా ఇంటికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళే మేడం చూసేసి వెంటనే ఐసీయూ వార్డులోకి తీసుకెళ్లారు.